ఈ మధ్య కాలంలో మనం 57th టైగర్ రిజర్వ్ చూసాము. అదే రాతాపానీ టైగర్ రిజర్వ్. దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఇండియాలో 58th టైగర్ రిజర్వ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది అండ్ దీని పేరు వచ్చేటప్పటికి మాధవ్ నేషనల్ పార్క్. ఇప్పుడు ఇండియాలో 58th టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఒక్కసారి దీని లొకేషన్ చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి శివపురి అనేటటువంటి డిస్ట్రిక్ట్లో ఈ మాధవ్ నేషనల్ పార్క్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 9వ టైగర్ రిజర్వ్ ఇది. ఇంకా మనం చూసుకున్నట్టయితే 2 ఇంపార్టెంట్ లేక్స్ ఉంటాయి ఈ టైగర్ రిజర్వ్లో. ఒకటి మాధవ్ సాగర్ అండ్ రెండోది వచ్చేటప్పటికి సాంఖ్యా సాగర్ అంటాం మనం. అయితే ఈ టైగర్స్ గురించి మనం చూసుకున్నట్టయితే IUCN లిస్ట్లో చూసుకుంటే ఎండేంజర్డ్ స్టేటస్గా ఉంటుంది అండ్ సైట్స్ కింద అపెండిక్స్ 1 అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ 1లో ఉంటాయి. అయితే మీరు కామెంట్ సెక్షన్లో టైగర్ రిజర్వ్ని ఎవరు నోటిఫై చేస్తారు అనేది చెప్పండి.